నేడు అంతర్జాతీయ కాఫీ దినోత్సవం. ఉదయాన్నే నిద్రలేచాక కాఫీ లేనిదే మనలో చాలా మందికి రోజు ప్రారంభం కాదు. అలసట కమ్మిన వేళ ఓ కప్పు కాఫీ రెట్టించిన ఉత్సాహాన్ని అందిస్తుంది. కాఫీ అనేది ఒక సాధారణ పానీయం మాత్రమే కాదు, మన సంస్కృతి, ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులకు జీవనాధారం. మన నిత్య జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయిన కాఫీపై మరింత సమాచారం ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రపంచంలోని కాఫీ గింజలను ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ఒకటి. దేశంలోని కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ కాఫీ గింజలను సాగు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లోని అరకు ప్రాంతంలో గిరిజనులు సాగు చేసే కాఫీ గింజలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పటికే అరకు కాఫీకి జిఐ ట్యాగ్ కూడా లభించింది. సహజ సస్యశ్యామల వాతావరణంలో పండిస్తూ ఉండటంతో అరకు కాఫీ ప్రత్యేక రుచి కలిగి ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ దీనికి ఆదరణ లభిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తన మన్ కీ బాత్ కార్యక్రమంలో అరకు కాఫీని ప్రస్తావించారు. అల్లూరి మన్యం జిల్లా ప్రాంతంలో గిరిజన సహకార సంస్థ, ఏపీ ప్రభుత్వ సహకారంతో అధిక విస్తీర్ణంలో గిరిజనులు కాఫీని సాగు చేస్తున్నారని గుర్తు చేశారు. దాదాపు 1,50,000 ఆదివాసీ కుటుంబాలు అరకు కాఫీ సాగు, ఉత్పత్తి, విక్రయాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నాయని వివరించారు. आंध्र के अल्लूरी सीताराम राजू जिले में बड़ी मात्रा में पैदा होती है। ये अपने रिच फ्लेवर और अरोमा के लिए जानी जाती है। अराकू कॉफी की खेती से करीब 1.5 लाख आदिवासी परिवार जुड़े हुए हैं। अराकू कॉफी को नई ऊंचाई देने में गिरिजन कोऑपरेटिव की बहुत बड़ी भूमिका रही है। इसने यहाँ के किसान भाई बहनों को एक साथ लाने का काम किया और उन्हें अराकू कॉफी की खेती के लिए प्रोत्साहन दिया। ఈ మధ్య అరకు వ్యాలీ కాఫీకి చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ విభాగంలో దక్కిన ఈ అవార్డు ద్వారా అంతర్జాతీయ గుర్తింపు లభించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. గిరిజన రైతుల శ్రమతో పండే ఈ కాఫీని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. దాదాపు 70% కాఫీ పంటను భారత్ విదేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇటలీ, జర్మనీ, రష్యా, బెల్జియం, అమెరికా వంటి దేశాలు కాఫీ మార్కెట్ కు ప్రధాన కేంద్రాలు. మన దేశంలోని 2.5 లక్షల మంది రైతులు కాఫీ పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారు. వారిలో అధిక శాతం చిన్న తరహా గిరిజన రైతులే. కాఫీ గింజల ప్రాసెసింగ్, విక్రయం, రవాణాతో పాటు కాఫీ కేంద్రాల ద్వారా లక్షల మందికి ఈ పరిశ్రమ జీవనాధారంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎగుమతులు, ఉద్యోగాలు, ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న గుర్తింపు ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు కాఫీ పరిశ్రమ కీలకంగా మారింది.